పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. హలో గైస్, టాలీవుడ్ టు బాలీవుడ్ సెగ్మెంట్లో ఇంకొక ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా బాలీవుడ్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ వన్ వచ్చేసి రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్గా నటిస్తున్న రామాయణ్ పార్ట్ 1 మూవీ యొక్క షూటింగ్ రీసెంట్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ మూవీ యొక్క షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది అని రీసెంట్లీ ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. రీసెంట్లీ జనవరి 19 or 20 అనుకుంటా రామాయణ్ పార్ట్ 2 మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ రామాయణ్ పార్ట్ 1 మూవీ వచ్చేసి దివాళీ 2026కి రిలీజ్ అవుతుంది. అండ్ రామాయణ్ పార్ట్ 2 వచ్చేసి దివాళీ 2027కి రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ ఛావా మూవీకి సంబంధించి మల్టిపుల్ క్యారెక్టర్స్ యొక్క పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కూడా చాలా బాగుంది. కానీ ట్రైలర్ లో ఒక షాట్ లో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన లేజిమ్ అనే ఒక ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని డాన్స్ చేయడం చూపించారు. ఆ షాట్ ని అపోజ్ చేస్తూ శివాజీ మహారాజ్ వంశానికి చెందిన సంభాజీ రాజే ఛత్రపతి అనే ఒక ఫార్మర్ ఎంపీ ఒక చిన్న కాంట్రవర్సీ రైజ్ చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే, మూవీ మేకర్స్ సినిమాటిక్ లిబర్టీ తీసుకునే ముందు దాని గురించి ప్రాపర్ గా రీసెర్చ్ చేసి హిస్టారికల్ పర్సనాలిటీస్ అనేవి రెస్పెక్ట్ఫుల్ అండ్ యాక్యురేట్ గా ఉండేటట్టు చూసుకోవాలి అని ఆయన చెప్తున్నారంట. సో చూడాలి మరి మూవీ రిలీజ్ అయ్యే లోపు ఈ కాంట్రవర్సీని క్లియర్ చేస్తారో లేదో. అండ్ ఈ ఛావా మూవీ ఫిబ్రవరి 14 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి వైఆర్ఎఫ్ స్టూడియోస్ వాళ్ళు తమ స్పై యూనివర్స్ ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఈ యూనివర్స్ లో రితిక్ రోషన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళు క్రియేట్ చేసిన లెగసీని ముందుకు తీసుకెళ్లే విధంగా యంగ్ యాక్టర్స్ తో మూవీస్ తీసి ఈ యూనివర్స్ ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ ప్లానింగ్ లో భాగంగా విక్కీ కౌశల్ ని మెయిన్ లీడ్ గా పెట్టి ఒక స్టాండ్ అలోన్ కాప్ ఫిల్మ్ తీద్దామని ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాలేదు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రణబీర్ కపూర్ మెయిన్ లీడ్ గా నటించబోతున్న ధూమ్ 4 మూవీ యొక్క షూటింగ్ 2026 లో స్టార్ట్ కాబోతుంది అని ప్రీవియస్లీ ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. ఈ ధూమ్ 4 మూవీలో అభిషేక్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో రిటర్న్ అవడం లేదంట. అండ్ ఈ మూవీలో యాంటాగనిస్ట్ రోల్ కోసం ఒక సౌత్ ఇండియన్ బిగ్ స్టార్ ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారంట. కానీ నవంబర్ లో ఒక న్యూస్ వచ్చింది. అదేంటి అంటే, ప్రెసెంట్ ఎన్టీఆర్ గారు వైఆర్ఎఫ్ స్టూడియోస్ యొక్క ప్రొడక్షన్ లో వార్ 2 మూవీలో నటిస్తున్నారు కదా. ఈ వైఆర్ఎఫ్ స్టూడియోస్ వాళ్ళు ఎన్టీఆర్ గారికి ఇంకొక పెద్ద మూవీలో నటించడానికి ఆఫర్ చేశారంట. కానీ ఆ ఆఫర్ అనేది ఎన్టీఆర్ గారు ఒప్పుకున్నారో లేదో అనే దాని గురించి ఎటువంటి న్యూస్ అయితే బయటికి రాలేదు. అండ్ ఇప్పుడు రాబోతున్న ధూమ్ 4 మూవీని కూడా ఈ వైఆర్ఎఫ్ స్టూడియోస్ వాళ్ళే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో నవంబర్ లో వచ్చిన ఎన్టీఆర్ గారి న్యూస్ అనేది ఈ ధూమ్ 4 మూవీలో యాంటాగనిస్ట్ రోల్ లో నటించడానికి అని చెప్పి ఆఫర్ చేశారని చెప్పి రీసెంట్లీ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ అఫీషియల్ గా మాత్రం ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. సో దీన్ని మీరు ఒక రూమర్ లానే భావించండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ 2026 లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది. అండ్ ఇవి బాలీవుడ్ అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మన తెలుగు అప్డేట్ల విషయానికి వస్తే నెక్స్ట్ 2-3 మంత్స్ లో రిలీజ్ కాబోయే కొన్ని మూవీస్ యొక్క రిలీజ్ డేట్స్ అనేవి కన్ఫర్మ్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఫస్ట్ ఫిబ్రవరి విషయానికి వస్తే నాగ చైతన్య గారి తాండేల్ మూవీ 7th ఫిబ్రవరికి రిలీజ్ అవుతుంది. అండ్ విశ్వక్ సేన్ గారి లైలా మూవీ 14th ఫిబ్రవరికి రిలీజ్ కాబోతుంది. అండ్ కిరణ్ అబ్బవరం గారి దిల్రుబా మూవీ 14th ఫిబ్రవరికి రిలీజ్ కాబోతుంది. అండ్ సందీప్ కిషన్ గారి మజాకా మూవీ 21st ఫిబ్రవరికి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మార్చ్ లో 28th నితిన్ గారి రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ 29th మ్యాడ్ మూవీ యొక్క సీక్వెల్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఏప్రిల్ 10th సిద్ధు జొన్నలగడ్డ గారి జాక్ మూవీ, అండ్ అజిత్ గారి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ, అండ్ ధనుష్ గారి ఇడ్లీ కడాయి మూవీ, అండ్ సన్నీ డియోల్ గారి జాట్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అండ్ ఏప్రిల్ 18th తేజ సజ్జా గారి మిరాయ్ మూవీ అండ్ అనుష్క గారి ఘాటీ మూవీస్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. అండ్ ఏప్రిల్ 25th మంచు విష్ణు గారి పాన్ గ్యాలక్సీ కాదు పాన్ యూనివర్స్ మూవీ అయిన కన్నప్ప మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు రిలీజ్ కాబోతున్న కొన్ని మూవీస్ యొక్క లిస్ట్ అనమాట. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి శర్వానంద్ గారి న్యూ మూవీకి సంబంధించిన అఫీషియల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ నేమ్ వచ్చేసి నారీ నారీ నడుమ మురారి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మీలో ఎవరైనా సంతానం నటించిన దిల్కు డుడ్డు అనే హారర్ కామెడీ మూవీస్ చూసారా? ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు 3 మూవీస్ వచ్చాయి. అండ్ ఈ 3 మూవీస్ కూడా కామెడీ పరంగా చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో 4th పార్ట్ కూడా రాబోతుంది. రీసెంట్లీ సంతానం గారి బర్త్డే సందర్భంగా ఈ 4th పార్ట్ కి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మీలో ఎవరైనా 2022 లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన సుడల్ ద వర్టెక్స్ అనే సిరీస్ చూసారా? ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ అనమాట. ఈ సిరీస్ చాలా బాగుంటుంది. ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీజన్ 2 యొక్క షూటింగ్ 2023 లో స్టార్ట్ అయింది అనుకుంటా. అండ్ రీసెంట్లీ వచ్చిన న్యూస్ ఏంటంటే, ఈ సుడల్ సిరీస్ కి సంబంధించిన సీజన్ 2 వచ్చేసి ఫిబ్రవరి 21st కి రిలీజ్ కాబోతుంది అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ప్రైమ్ వీడియో నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రవితేజ గారి మాస్ జాతర మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ ని నిన్న రిలీజ్ చేశారు. టీజర్ అయితే పర్లేదు, జస్ట్ ఓకే అనిపించింది. అట్లీస్ట్ ఈ మూవీతో అయినా రవితేజ గారు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా లేదా అనేది చూడాలి మరి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెసెంట్ ప్రియదర్శి గారు కోర్ట్ ఏ స్టేట్ వర్సెస్ ఏ నోబడి అనే ఒక
కోర్ట్ రూమ్ డ్రామా మూవీలో మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ మూవీని నాని గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ మార్చి 14 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ అంతేకాదు ప్రియదర్శి గారి ఇంకొక మూవీ కూడా అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ మూవీ నేమ్ వచ్చేసి ప్రేమ్ అంటే కింద క్యాప్షన్ లో థ్రిల్ ప్రాప్తిరస్తు. ఈ మూవీలో ప్రియదర్శి అండ్ ఆనంది గారు మెయిన్ లీడ్స్ గా నటించబోతున్నారు. అండ్ సుమా కనకాల గారు ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి నాగశౌర్య గారి బర్త్డే సందర్భంగా ఆయన న్యూ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే వచ్చేసింది. ఈ మూవీ పేరు వచ్చేసి బ్యాడ్ బాయ్ కార్తిక్. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ. ఈ మూవీని రామ్ దాసినా అనే ఒక డైరెక్టర్ తీస్తున్నారు. అండ్ ఈ మూవీలో నాగశౌర్య విధి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి వరుణ్ తేజ్ గారి న్యూ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ మూవీ పేరు కొరియన్ కనకరాజ్. ఇది ఒక ఇండో కొరియన్ హారర్ కామెడీ మూవీ. ఈ మూవీని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ అండ్ రితికా నాయక్ అనే యాక్టర్స్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ అవ్వడంతో వరుసగా 8 హిట్లు కొట్టిన రికార్డ్ ని అనిల్ రావిపూడి గారు తన ఖాతాలో వేసుకున్నారు. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ అయిన సందర్భంగా ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది అని చెప్పి అనిల్ రావిపూడి గారు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సీక్వెల్ మూవీని కూడా ఫస్ట్ మూవీ లాగే సేమ్ కాన్సెప్ట్ తో తీయబోతున్నారంట, కానీ డిఫరెంట్ సిచ్యువేషన్ తో తీయబోతున్నారంట. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు అని అనిల్ రావిపూడి గారు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాదు కుదిరితే వెంకటేష్ గారితో ఇంకొక 10 ఫిల్మ్స్ వరకు తీస్తానని చెప్పి అనిల్ రావిపూడి గారు అయితే చెప్పుకొచ్చారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత పాన్ ఇండియన్ మూవీస్ యొక్క అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ రిలీజ్ అయిన మార్కో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది కదా. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. ప్రెజెంట్ డెవలప్మెంట్ వర్క్ అయితే స్టార్ట్ చేశారంట. అండ్ ఈ మార్కో సీక్వెల్ మూవీ వచ్చేసి ఫస్ట్ మూవీ కంటే ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ ని ఇంకా పెంచబోతున్నారంట. అండ్ వైలెన్స్ ని కూడా ఇంకా పెంచబోతున్నారంట. యాక్చువల్లీ మార్కో మూవీ వచ్చేసి స్టోరీ పరంగా ఒక బిలో యావరేజ్ మూవీ అనమాట. కానీ మూవీలో హీరో అండ్ ఫైట్ సీన్స్, మ్యూజిక్ అండ్ ఆ డిఫెండర్ కార్స్ ఇవి మాత్రం మూవీని లాక్కొచ్చేసాయి. జనాలు ఎలాగోలాగో చూసేశారు. మరి ఇప్పుడు రాబోతున్న మార్కో సీక్వెల్ మూవీ అనేది ఎలా ఉండబోతుందో అండ్ జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రిపబ్లిక్ డే సందర్భంగా తలపతి 69 మూవీకి సంబంధించిన అఫీషియల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ నేమ్ వచ్చేసి జననాయగన్. అండ్ ఈ మూవీని జనవరి 2026 లో రిలీజ్ చేయబోతున్నారు అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి అఖండ 2 తాండవం మూవీకి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ యొక్క కాస్టింగ్ లో సంయుక్త మీనన్ గారు కూడా జాయిన్ అయినట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ అఖండ తాండవం మూవీ సెప్టెంబర్ 25, 2025 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి విజయ్ దేవరకొండ గారి 12th ఫిలిం ఇనిషియల్ గా మార్చ్ 28 కి రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మే 30 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత విజయ్ దేవరకొండ గారి 14th మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. నిన్న ఈ మూవీకి సంబంధించిన పూజా సెరమనీ జరుపుకున్నారు. అండ్ సెట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విజయ్ దేవరకొండ గారి 14th మూవీ వచ్చేసి ఒక పీరియాడిక్ డ్రామా మూవీ అనమాట. ఈ మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి 1854 నుంచి 1878 వరకు జరుగుతుంది. అండ్ హాలీవుడ్ లో ది మమ్మీ మూవీలో విలన్ గా నటించిన ఆర్నాల్డ్ వోస్లో అనే ఒక యాక్టర్ ఈ VD14 మూవీలో విలన్ రోల్ లో నటించబోతున్నాడు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ కాంతారా మూవీకి సంబంధించిన క్లైమాక్స్ పోర్షన్ ఆఫ్ ది షూటింగ్ అయితే జరుగుతుందంట. అండ్ ఈ షూటింగ్ 3 months పాటు జరుగుతుందంట. అండ్ ఈ క్లైమాక్స్ పోర్షన్ అనేది ఒక వార్ సీక్వెన్స్ అంట. అండ్ ఈ వార్ సీక్వెన్స్ అనేది నెవర్ సీన్ బిఫోర్ లో ఉంటుందని చెప్పి ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ వచ్చేసి కర్ణాటకకి సంబంధించిన కడంబా టైం పీరియడ్ లో జరుగుతుందని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ థియేటర్స్ లో అక్టోబర్ 2 కి రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి యష్ అండ్ కియారా అద్వానీ కాంబినేషన్ లో టాక్సిక్ మూవీ నుంచి ఒక సాంగ్ షూటింగ్ అయితే ప్రెజెంట్ గోవాలో షూట్ చేస్తున్నారంట. అండ్ రీసెంట్లీ తెలిసిన ఒక న్యూస్ ఏంటి అంటే ఈ టాక్సిక్ మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి 1940s నుంచి 1970s వరకు ఒక డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుందంట. అండ్ ఈ టాక్సిక్ మూవీలో వైలెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండబోతుందని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి తేజ సజ్జా గారి మిరాయి మూవీకి సంబంధించి ఇంకా 25 days ఆఫ్ షూటింగ్ అనేది బ్యాలెన్స్ ఉందంట. అండ్ ఈ మిరాయి మూవీ ఏప్రిల్ 18 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ అంతేకాదు తేజ సజ్జా గారి జాంబిరెడ్డి 2 మూవీ కూడా రాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీని నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ప్రశాంత్ వర్మ గారు ఈ మూవీకి స్టోరీ అందిస్తున్నారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి బాలీవుడ్ డైరెక్టర్ ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అంటే ఈ మూవీ యొక్క షూటింగ్ తొందరగా కంప్లీట్ చేసి మంచి VFX క్వాలిటీతో మూవీని రెడీ చేసి ఒక డైరెక్టర్ కోసం బాలీవుడ్ లో వెతుకుతున్నారంట. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి జై హనుమాన్ మూవీలో రిషబ్ శెట్టి గారు హనుమాన్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అని చెప్పి ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా. ఈ పోస్టర్ లో హనుమంతుడి క్యారెక్టర్ ని వానరంలా కాకుండా ఒక మనిషిలా చూపించారని చెప్పి రీసెంట్లీ ఒక కేసు అయితే ఫైల్ చేశారంట. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు ఈ పోస్టర్ చూస్తే గనక హనుమంతుడు మనిషి రూపంలో ఉంటారని పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటారు. సో అది చేంజ్ చేయాలి అని చెప్పి కోర్టులో కేసు వేశారంట. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.